హలో ఫ్రెండ్స్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితను హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకుపోయిన వార్తను దాదాపుగా అందరూ చూశారు. బట్ అందరికీ వస్తున్న ఒక డౌట్ ఏంటంటే ఎందుకు నిన్న చేశారు అని. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటపడి 2 సంవత్సరాలైంది. కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇచ్చి కూడా సంవత్సరం అయింది. సరిగ్గా లాస్ట్ ఇయర్ మార్చిలోనే ఆమెకు కూడా నోటీసులు ఇచ్చారు. బట్ ఏడాది పాటు నోటీసులు ఇచ్చిన తర్వాత సాగదీసి ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేశారు అనేది మన ముందున్న ఒక ప్రశ్న. బహుశా చాలా మందికి ఇప్పటికీ అర్థమై ఉంటుంది ఎందుకు చేశారు అనేది కూడా. సరిగ్గా గత ఎన్నికలకు ముందు పుల్వామా సంఘటన ఎందుకు జరిగిందో, సరిగ్గా ఈ ఎన్నికలకు ముందు పూర్తి కూడా కానీ రామాలయాన్ని హడావుడిగా ఎందుకు ఇనాగ్రేట్ చేశారో ఇప్పుడు కూడా అటువంటి కారణాలతోనే చేశారు. ఈసారి నిజానికి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది రామాలయంతో తనకు చాలా ఓట్లు పడతాయని. అంత రామాలయం తర్వాత కూడా భారతీయ జనతా పార్టీకి ఈసారి ఎన్నికల్లో వచ్చే సీట్లు 300 దాటకపోవచ్చని అంచనాలు రావడంతో ఎట్లా వీటిని పెంచుకోవాలని తర్జన భర్జనలు పడుతున్న సమయంలో అనుకోని ఉపద్రవం వచ్చి పడింది భారతీయ జనతా పార్టీకి. దాని పేరే ఎలక్టోరల్ బాండ్స్. ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి గత నెల తీర్పు వచ్చినప్పుడే వాళ్ళు ఒక మాస్టర్ స్కెచ్ చేశారు. అదేంటంటే సరిగ్గా 2 రోజుల ముందు మాకు వీలు కాదు అని ఎస్బీఐతో పిటిషన్ వేయించాలని, ఆ పిటిషన్ని ఎన్నికల అయిపోయేదాకా కొనసాగించాలని ఒక ప్రయత్నం చేశారు. అది బెడిసి కొట్టి సుప్రీంకోర్టు వెంటనే ఇచ్చి తీరాలని ప్రకటించడంతో ఒక పెద్ద ఎదురు దెబ్బ కేంద్రంలో ఉన్న పార్టీకి తగిలింది. ఎందుకంటే ఎలక్టోరల్ బాండ్స్ తోటి ఎవరు లాభపడ్డారనేది మనకు తెలిసిందే. అందరూ చెప్తున్న క్రోనీ క్యాపిటలిజంకి అవసరమైన అన్ని ఎవిడెన్సెస్ అక్కడ ఉన్నాయి. ఆ ఎవిడెన్సెస్ అన్నిటితోటి మనం వేరే వీడియో చేస్తున్నాము, అందులోకి నేను వెళ్ళట్లేదు. కానీ బట్ ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఎదురు దెబ్బే. ఎందుకంటే వాళ్ళందరూ అవినీతి గురించి మాట్లాడతారు. మొత్తం భారతదేశంలోనే ఇంతవరకు జరిగిన అతి పెద్ద అవినీతి స్కామ్ ఎలక్టోరల్ బాండ్స్ ఇవాళ బయటపడిపోతున్న నేపథ్యంలో వాళ్ళు వెంటనే చేసిన పని మొదట సిఏఏ అమలును ప్రకటించడం. అది కూడా పెద్దగా పనిచేయలేదు. గతంలో లాగా ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది అనుకుంటే అవ్వలేదు. ఏదో రకంగా ఎస్బీఐ అసలు విషయాలు దాచిపెట్టి వివరాలు ప్రకటిస్తే మరొక ఎదురు దెబ్బ సుప్రీంకోర్టులో తగిలింది. సరిగ్గా నిన్ననే సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ సీరియల్ నెంబర్స్ కూడా బయట పెట్టాలి అని చెప్పింది. దాంతో వెంటనే వివరాలు తెలియదు, కానీ సీరియల్ నెంబర్స్ ద్వారా వీటన్నిటిని ఏ కంపెనీ ఎంతకు కొన్నది, ఏ పార్టీకి వెళ్ళింది అని మ్యాచ్ చేసే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఈసారి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే దృష్టి మరల్చాల్సిన అవసరం ఉంది. అది కేవలం పార్టీ కోసం మాత్రమే కాదు, గోదీ మీడియా కోసం కూడా. మీరు చూస్తున్నారు కదా, గోదీ మీడియాకు సంబంధించిన నేషనల్ ఛానల్స్ ఏవి ఎలక్టోరల్ బ్యాన్స్ గురించి, ఇంత పెద్ద స్కామ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. జస్ట్ పాసింగ్ రిఫరెన్స్గా వేయటం తప్ప దానికి సంబంధించిన ఏ రకమైన డిబేట్లు కూడా పెద్ద ఎత్తున జరపట్లేదు. కానీ ఇంత జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏ డిబేట్ చేయకుండా ఉంటే ఎట్లా? సాధ్యం కాదు కదా. అందరికీ ఒక ఆసక్తికరంగా ఉండే ఒక డిబేట్ కావాలంటే కల్వకుంట్ల కవిత అరెస్టు నిన్న జరిగింది. లేకపోతే నిన్న జరగటానికి ఇంకే కారణమూ లేదు. పైగా ఈ అరెస్టులన్నీ కూడా ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా జరుగుతున్నాయి. ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా జ్యూరిస్ప్రుడెన్స్లో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ వ్యాలిడ్ వితౌట్ కొరాబరేటివ్ ఎవిడెన్స్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఫైనల్గా కోర్టులో నిలబడిన కూడా నిలబడదు. బట్ అయినప్పటికీ దాన్ని ఆధారం చేసుకొని అనేక అరెస్టులు లిక్కర్ స్కామ్లో చేస్తున్నారు. ఆ చేయటం కూడా చాలా స్ట్రాటజిక్గా, అంటే నిజంగా లిక్కర్ స్కామ్లో నేరస్తులను పట్టుకొని వాళ్ళని శిక్షించడం కాకుండా ఈ స్కామ్ని తమకు అనుకూలంగా వాడుకోవడానికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు, ఎక్కడ ఎన్నికలు ఉంటే అప్పుడు ఒక అరెస్ట్ చేసి దృష్టి మరల్చడం అనే ఒక పనిని కేంద్రంలో ఉన్న అధికార పార్టీ చేస్తుంది అంటే ఏమాత్రం ఆశ్చర్యం లేదు. 1000 కోట్ల స్కామ్ అన్ఫోల్డ్ అవుతుంటే 100 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పిన కేసులు అరెస్టులు చేస్తున్నారంటేనే మనం అర్థం చేసుకోవాలి వీళ్ళు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు. అయితే ఇంతటితోనే ఆపుతారా? ఇన్ని ఎదురు దెబ్బలు వస్తున్నప్పటికీ కూడా మళ్ళీ గెలవాలి అంటే ఇంకేమైనా చేస్తారా అన్న భయం మాత్రం నిజంగా నాకు వ్యక్తిగతంగా కలుగుతుంది. ఎందుకంటే ఆ పార్టీకి జీనోసైడ్ చేసిన అనుభవం ఉంది. తమకు బెయిల్ ఇవ్వకపోతే కోర్టుకు రమ్మని అడిగితే జడ్జీలను కూడా చంపించిన వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నారు. సో వాళ్ళు రేపు ఎంతకైనా తెగించే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. వచ్చే 2 నెలల్లో వాళ్ళు ఏం చేసినా కూడా కేవలం అది ఎన్నికల్లో గెలవటానికే తప్ప దేశానికి మేలు చేయడానికి ఎంత మాత్రం కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, జాయిన్ బటన్ నొక్కి మెంబర్స్గా చేరండి. ఛానల్ ముందుకు నడవటానికి అది చాలా ముఖ్యం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.